నేను ఇందాక చెప్పాను కదండి, ఇది లాన్లో ఒకటి ఇచ్చామండి బ్యాక్ డ్రాప్. స్టేజెస్ వేసుకుంటున్నారండి ఈవెంట్స్ అప్పుడు. సో ఒక బ్యాక్ డ్రాప్ లాగా మనమే ఇచ్చేసాం. సో ఇది మన మెయిన్ థీమ్ అండి, ఇది కాంటినెంట్. ఓకే, సో కాంటినెంట్ చూద్దాం. సో అవినాష్ గారు, మీ ప్రాజెక్ట్ సంబంధించి ప్రతి దానికి ఏదో ఒకటి స్పెషాలిటీ అయితే ఉంటుంది. దీనికి ఏంటి? సో దీంట్లో ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం మనం కనెక్టివిటీస్ తో చేసామండి. ఓకే, సో మీరు అటు నుంచి వెళ్ళినా నేను ఇటు నుంచి వెళ్ళినా ఒకే దగ్గరికి వచ్చేస్తాం. ఓకే, రైట్. ఎటు నుంచి వెళ్ళినా సరే మన అందరం మీట్ అయ్యేది ఒక ప్లేస్. ఎస్. ఓకే, అంటే ద హోల్ కాన్సెప్ట్ ఇస్, చాలా మంది అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆ స్ట్రెస్ బస్టర్ కోసం వస్తారు కదా. సో ఎవ్వరు ఎక్కడ ఉన్నా ఒకే దగ్గర రావాలని, కనెక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అండ్ ఇవన్నీ రూమ్స్, సెంటర్లో స్విమ్మింగ్ పూల్. సో ఎవరు రూమ్ బయటకు వచ్చినా వాళ్ళకి పూల్ వ్యూ ఉంటుంది. సో మొత్తం కూడా ఐరన్. యా, మొత్తం గాల్వనైజ్డ్ ఐరన్. గాల్వనైజ్డ్ ఐరన్ అంటే ఇది 50 years వస్తుందండి మనకి లైఫ్ స్పాన్. కార్గో కంటైనర్స్ కాబట్టి రాదండి. మళ్ళీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అట్లా వస్తే మిమ్మల్ని ఈజీ టు సాల్వ్. అంటే డిజాస్టర్స్ అవ్వవు, వెరీ ఈజీ టు సాల్వ్. జస్ట్ 1 day సర్వీస్లో మనం చేసేస్తామండి. 50 years అంటే ఏమవ్వదండి. అండ్ దీస్ ఆర్ మేడ్ ఇన్ చైనా అని చెప్పానండి. ఇవి రోబోటిక్లీ వెల్డ్ అవుతాయి, మనం మషిన్తో వెల్డ్ అవుతాయి, మనం చేసేది కాదు. సో దీంట్లో న్యాచురలీ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. సో దీంట్లో కూడా మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్స్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టెర్రస్. ఓకే, సో ఈ లెవెల్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ రూమ్స్ కనెక్టివిటీ వచ్చేస్తుంది మనకి. మేము ప్రతి ప్లేస్కి వచ్చినా సరే ప్రతి ఒక్కటి కూడా మాకు మెయిన్గా బ్యూటీ అనిపించేది వ్యూ. అండ్ వ్యూ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఒక స్మాల్ సైజ్ జంగిల్లో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. అంటే కూడా అదే అనిపిస్తుంది. ఇట్స్ ఈజియర్ అండి. ఎందుకు అంటే మనం ఆర్సీసీ సివిల్ స్ట్రక్చర్స్లో ఎప్పుడైతే కడతామో క్లయింట్కి సబ్ కాన్షియస్గా ఒకటి ఉంటుంది. అంటే అబ్బాయి ఇప్పుడు మళ్ళీ స్లాబ్ వెళ్ళి అబ్బా మళ్ళీ లేపాలా, ఎందుకు గ్రౌండ్లోనే చేసుకుందాం కదా. వీటితో అలా కాదండి. కంటైనర్స్ అంటే మీరు తేవడం, జస్ట్ పెట్టి పైలప్ చేయడం అంతే. మీరు ఎన్నైనా లేపుకోండి, 10 floors దాకా లేపండి, ఏమవ్వదు. ఇది ఇప్పుడు మూవబులేనా? ఇది మూవబుల్. ఇది మళ్ళీ మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు కావాలని. ఓకే, సో ఎక్కడికంటే అక్కడికి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. పెట్టడం కూడా చాలా హెవీ క్రేన్స్ తో పైన పెట్టామండి. ఈజీ కాదు. 40 feet హైట్ పైన ఉన్నాం మనం ఇప్పుడు. మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది మీకు? ఇది అరౌండ్ 1 year పట్టిందండి. 1 year పట్టింది. ఓకే, బికాజ్ అది కూడా ఉంది కదా. యా. సో సివిల్ కన్స్ట్రక్షన్స్ టైం పడతాయి. సో మొత్తం కూడా ఒక 50 years వరకు నో ప్రాబ్లం కాబట్టి అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు దీనికి. అవసరం లేదు. ఇది ఆల్రెడీ చేసి కూడా 2.5 years అయిపోతుంది.